వారు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారు. నమస్కారాలండి. కొండబాబు గారు నాకు ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. ఏమంటారా, ఎప్పుడు ఈ వైరు నేను పాత తెలుగుదేశం ఉన్నప్పుడు కాడి నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. నేను ఐదేడికి నన్ను అన్ని విధాలుగా ఆదుకున్నారు. అయినా నాకు ఒంట్లో బాగోదు, నాకు అయినా ఇచ్చిన పెన్షన్తోని డబ్బులు తెచ్చుకుని మందులు కొనుక్కుంటున్నానండి. నా కొడుకేమో కొంచెం అన్నం పెడుతున్నాడు. నాకు ఐదేడికి మా ఆయనగారు ఉన్నప్పుడు కూడా ఆయన సంవత్సరం లెటర్ పంపేవారు, నీకు పెన్షన్ అందుతుందా అని. ఇప్పుడు ఏం లేరండి. అందుకు గుళ్ళోని వెంకన్నబాబు ఎంతో నాకు ఆయన అంతా నా ఇంటికి పెద్ద కొడుకు అండి. ఆయన రుణం నేను తీర్చుకోలేను ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడు కూడా సీఎంగా రావాలి, తెలుగుదేశమే నెగ్గాలి. నాకు ఏ దేశమైనా నాకు ఇష్టం ఉండదు. నాకు ఆయన ఎంత ఇష్టమో నాకు నా మనసుకే తెలుసు. ఎప్పుడు కూడా గుళ్ళో దొరగమ్మ ఎంతో వెంకన్నబాబు ఎంతో ఆయన అంత అండి. నాకు పెద్ద కొడుకు అయినా నాకు ఆ పెన్షన్ ఇస్తున్నారంటే నెల 1వ తారీఖునే నా చేతిలో పడుతుంది. అప్పుడు 200 ఇచ్చినప్పుడు ఎంత బాధపడేదాన్నో. ముందు తెలుగుదేశం ఉన్న కాడి నుంచి నాకు పెన్షన్ వచ్చేదండి. ఏం తల్లి ఇప్పుడు సరిపోతుందా 1000 రూపాయలు? ఏదో బాబు అలాగ మీరు ఇచ్చింది అలాగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది బాబు. మైక్లో మాట్లాడు. ఇంట్లోని నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఆ డబ్బులతో మందులు కొనుక్కోనండి. కొడుకు కోడలు సరిగా చూసుకుంటారు? చాలా బాగా చూస్తారు బాబు ఇద్దరు. ఐదేడికి నాకు ఇల్లు కూడా వచ్చిందండి బాబు. ఈ మధ్యన అప్పు చేసి కట్టానండి బాబు ఇంటికి డబ్బులు. ముందు మీరు ఇచ్చిన పెన్షన్ తోనండి మా ఆయనగారికి నాకు వచ్చేదండి. ఆ పెన్షన్ డబ్బులు దాసండి 25,000 ముందు కట్టానండి. 25,000 దాచిపెట్టి ఇది కట్టావు మీరు ఇచ్చిన డబ్బులతోనండి. తర్వాత ఇప్పుడు ఏమండి 75,000 అప్పు చేసి కట్టానండి బాబు. ఏం కట్టావు? 75,000 ఇంటికి కట్టానండి. ఇంటికి కట్టావు? అప్పు చేసి కట్టావు? అప్పు చేసే కట్టానండి బాబు. ఎటు ఆదరో లేదండి. ఇప్పుడున్న ఇల్లు పడిపోయేలాగా ఉన్నదండి. మీరు ఎప్పుడు ఇస్తారా అని 1000 కళ్ళతో చూశానండి. అదేనా ఇప్పుడు కట్టేసావా? కట్టేసానండి బాబు డబ్బులు. ఇప్పుడు ఈవిని చూశారు, ఈ వయసులో ఇల్లు కావాలని చెప్పి ఆవేదనతో పడిపోతుందనే ఉద్దేశంతో 75,000 రూపాయలు పెట్టి కట్టింది. నేను అందుకే ప్రభుత్వం తరఫున ఆ 75,000 రూపాయలు కూడా అప్పు కట్టేస్తున్నాం. నా డబ్బుల నుంచి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆ అప్పు తీర్చేస్తాం. సో దట్ అప్పు కూడా లేకుండా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి పెద్దలు చూసినప్పుడు నేను ఆ మాట చెప్పాను, నేను కుటుంబ పెద్దగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా బాధ్యతని నెరవేరుస్తున్నా. ఇమీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆవిడకి ఆ 75,000 రూపాయలు ఇచ్చి ఆ ఇల్లు కూడా ఇచ్చేయడం కోసం. అదే మరిగా భవిష్యత్తులో ఉండే ఇండ్లన్నీ కూడా మున్సిపాలిటీలో అప్గ్రేడ్ చేయడానికి ఒక ప్రోగ్రాం తయారు చేయమని ఆదేశాలు ఇచ్చాను. అది తయారు చేస్తే ఒక ఇంటికి అప్గ్రేడేషన్ కోసం ఇక్కడే కాంతిలాల్ ఉన్నాడు, 1,50,000 వస్తుంది. అంతేనా? ఎప్పుడు తయారు చేస్తారు? ఎప్పుడు తయారు చేస్తారు మీరు రిపోర్టు? ఒక కన్సల్ట్ పెట్టి 1 or 2 months. ఇది కూడా కాకినాడలో ఉండే ఎమ్మెల్యే కానీ అందరూ ఉపయోగించుకోవాలి, మేయర్ కానీ. మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించండి. ఉండే ఇండ్లు అప్గ్రేడ్ చేయడానికి 1,50,000 రూపాయలు అదనంగా ఇస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అందులో. అదే ఉండే ఇల్లే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, దానికి 1,50,000 రూపాయలు ఇస్తారు. దానికి కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమంటున్నాను. ఒక్క నిమిషం కాంతిలాల్ గారు దాని డీటెయిల్స్ చెప్తాడు. ఈ ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్న ఇంటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రస్తుతం 21 స్క్వేర్ మీటర్ల ఇల్లు ఉన్నట్లయితే అదనంగా 9 స్క్వేర్ మీటర్లు అంటే దాదాపు మనకి ఒక 100 స్క్వేర్ ఫీట్ వరకు కూడా మన ఎక్స్ట్రా ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద 324 చదరపు అడుగులతో ఇల్లును మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇంటికి అంతకుముందు మనం ఎటువంటి సబ్సిడీ తీసుకున్నట్లయితే దానికి అదనంగా ఇప్పుడు మనం ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఒక రూమ్ కట్టుకున్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం ద్వారా 1,50,000 రూపాయలని ఆ లబ్ధిదారుడికి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అందరు కలెక్టర్స్ మనం కోరాం. సో ఎక్కడైతే ఈ హౌసెస్ ఆల్రెడీ కట్టుకుని ఈ అప్గ్రేడేషన్ తీసుకున్న తర్వాత పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా విల్ సెండ్ ఇట్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అది కూడా ఆ స్కీమ్ను మనం ఉపయోగించుకోవాలి. ఎన్ని ఇండ్లు మీరు అప్గ్రేడ్ చేసుకోగలుగుతారో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే ఇప్పుడుండే ఇండ్లని దానికి అదనంగా 1,50,000 రూపాయలు వస్తుంది. అది కూడా తయారు చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తల్లిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే నాకు ఒక ఆనందం, నేను పెద్ద కొడుకుగా ఉంటానని
మాటిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. ఆ తల్లి ఇప్పుడు కూడా నువ్వే నా పెద్ద కొడుకువి, నువ్వు నెలవారీగా పంపిస్తున్నావు, నేను మరిచిపోలేను అని చెప్పిందంటే దానికోసమే ఈ ప్రభుత్వం కష్టపడుతున్నాం. ఇలాంటి పేదవాళ్ళందరికీ అండగా ఉండాలని, మీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలని, శాశ్వతంగా మీ కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నా. అలాంటి స్ఫూర్తినిచ్చిన ఈ తల్లిని మనస్ఫూర్తిగా అందరూ అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభిమానాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది.